జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద నిరంతరాయంగా ఒక పక్క తెలంగాణ రక్షణ సేన, ఇంకొక పక్క ధర్మ సమాజ్ పార్టీ కలిసి అనేక పోరాటాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే। మరి అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల కావచ్చు, మరి పరిగిలో ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం। కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం। ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగి వచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ, మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి। మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని, మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది। ఖమ్మం నుండి నవ్య, అట్లానే కృష్ణ, అదేవిధంగా RRR దగ్గర నుండి మహాలింగం గారు, అదేవిధంగా పాండు గారు, అట్లానే పరిగి నుండి పులిందర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, TRS పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా గవర్నర్ గారిని కలిసి ఒకటే మాట అడిగినాము, ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి। భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్ళలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలాగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి। యావత్ సమాజం రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని భావించి గవర్నర్ గారిని కలవడం జరిగింది। వారు చాలా సమయం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా విన్నారు। మరి వారి వద్ద నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం। కొంత సమయం ఇస్తాం, వేచి చూస్తాం, అప్పటికి న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ కూడా వెళ్ళడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, గవర్నర్ నుంచి రియాక్షన్ ఏం లేదు। గతంలో లగచర్ల కానీ, గిఫ్ట్ పాలసీ కానీ ఇట్లాంటి విషయంలో కూడా కలిసి అవినీతి మంత్రుల అవినీతి పైన కానీ గవర్నర్ నుంచి పెద్దగా రియాక్షన్ ఏం కనపడలేదు। బయట మీరు ఇచ్చిన రిప్రజెంటేటివ్ తీసుకుంటున్నారు, రియాక్షన్ లేదు। సో అట్లా ఇది అట్లా ఉంటే ఎట్లా మీరు ఏం చేస్తారు? అంటే వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థకు విన్నవించుకోవాల్సినటువంటి బాధ్యత మాది। మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆయా వ్యవస్థల్ని గౌరవిస్తూ వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది। ఇవాళ మా ముందే వెలుగుమట్ల ఇష్యూలో నేను గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాను అని గవర్నర్ గారు చెప్పారు। అదేవిధంగా పరిగి విషయంలో కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పారు। RRR విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా రాయగిరి నుండి RRR వెళ్ళకూడదని ఇచ్చినటువంటి ఉత్తరాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది। అక్కడ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది। ఏ విధంగా అయితే RRRలో నార్త్ వైపు ఒక రేడియస్, సౌత్ వైపు ఒక రేడియస్ తీసుకొని ఇష్టానుగుణంగా 4 సార్లు అలైన్మెంట్ మార్చారు, అవన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది। వారు కూడా కొంచెం ఆశ్చర్యానికి గురైనారు, మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత అన్యాయం జరగడం ఏందని। సో వారి ప్రతిస్పందనను చూసి మేము ఆశావాహంగా ఉన్నాం, ప్రతిస్పందిస్తారని అనుకుందాం। దానికి ప్రభుత్వం కూడా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అయితే ఉంది, దాన్ని పాటిస్తుందా ప్రభుత్వం, పాటించదా అన్న దాన్ని బట్టి మా యొక్క ఉమ్మడి కార్యాచరణ ఏందన్నది, ప్రజలకు ఏది మేలు చేస్తుంది అన్నది ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటాం। కాకపోతే ప్రజల తరఫున మేము చేయాల్సినటువంటి అన్ని డోర్లు, ఎక్కాల్సినటువంటి అన్ని మెట్లు, తట్టాల్సినటువంటి అన్ని తలుపులు మేము తడతాం। ప్రజలకు ఎక్కడ మేలు జరిగినా మంచిదే, కాదంటే పోరాటం మాత్రం తప్పదు, అది శరణ్యమే, కాబట్టి ఇబ్బంది ఏం లేదు। ముఖ్యమంత్రి మహిళలే ప్రధానం, ఎన్నికలలో మహిళలు మద్దతు ఉంటారు, వాళ్ళకి చీరల పంపిణీకి సంబంధించిన మాట్లాడుతూ కవిత శాపనార్థాలు పెడుతుంది, కేటీఆర్ అన్నట్టు మిమ్మల్ని బట్టి శాపనార్థాలు పెడుతున్నా, వాస్తవాలు చెప్తున్నారు। ఇప్పుడు నా సంగతి పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలలో ఈ నవ్య కూడా ఒకటి। ఆమె ఇల్లు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కనికరం లేకుండా రాత్రికి రాత్రి కూలగొట్టిండ్రు। అట్లా నవ్యలాగా ఎంతోమంది ఆడబిడ్డలు ఖమ్మం వెలుగుమట్ల ఇండ్లు కూలిపోతుంటే ఒక ఆడబిడ్డకు అక్కడికక్కడే గర్భస్రావం అయితే ఏడుస్తున్నటువంటి ఆ భర్త ఏడుపు ఇంకా కూడా వినబడుతుంది మా అందరికీ। అంటే ముఖ్యమంత్రి గారు ఏదో 100 రూపాయల చీర ఇచ్చేసి మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ న్యాయం చేశానని చెప్పి మాట్లాడితే అది అన్యాయం। సంపదను కొల్లగొట్టి, వారి ఇంటిని, వారి శాంతిని, మనశ్శాంతిని, భూముల్ని కొల్లగొట్టి 100 రూపాయల చీర ఇచ్చి నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి కర్కోటకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తా ఉన్నారు। ఆ విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు।
కాబట్టి మా పోరాటం ఆ బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. కవిత గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 70% వరకు ఆల్రెడీ వడ్లను కొనేసినాము, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం 30% వరకు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఇంకా కూడా కళ్ళాల్లో వడ్లలాగే ఉన్నాయి, కాంటాలైనటువంటి బస్తాలు అక్కడే ఉన్నాయి. ఈవెన్ రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ముఖ్యమంత్రి గారు విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్తారు కదా, కింద కళ్ళాల్లో ఉన్న రైతులు కనబడరు కదా ఆయనకు. కాబట్టి ఆయన మొత్తం క్లియర్ అయిపోయినాయి, కళ్ళాలలో ఎవరు లేరు, వడ్లు లేవు అనుకుంటున్నారు. కానీ దిగి ఒక్కసారి కాలినడకన నడిస్తే తెలుస్తుంది, కళ్ళాలకు పోయి చూస్తే తెలుస్తుంది. మా కార్యకర్తలు మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి నడిచి నేల మీద చూస్తున్నాం కాబట్టి రైతు దుఃఖమేందన్నది అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మేము కోరేది ఒకటే, మనందరం కూడా రైతు బిడ్డలమే. రైతు బాధతో ఉంటే, రైతు పంట పండించకపోతే ఎవరికి కూడా ప్రశాంతంగా ఉండదు, ఎవరికి కూడా తినడానికి బుక్కెడు బువ్వ కూడా ఉండదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం మానేసి వాస్తవాలు తెప్పించుకోండి. మీరు ఎందుకు కొంటలేరు, కొనకపోతే వచ్చే వడగండ్ల వాననో ఏదన్నా వెదర్ మారితే వచ్చేటటువంటి పరిస్థితుల్లో రైతులు ఎంత ఆగమవుతారు. అందుకే మొన్న సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ జిల్లాలో చూసినా దుఃఖమే ఉన్నది, ఏ జిల్లాలో చూసినా రైతులు సంతోషంగా లేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాల్ని తెలుసుకోవాలి, అబద్ధాలు చెప్పవాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్తున్నారు, ప్రభుత్వం తరఫు నుంచి కొనలేదు. కొనలేకపోతున్నాం అని చెప్పి ఆయనే క్షమాపణ చెప్తున్నారు. ఇక మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పేదే వినిపించుకుంటలేడంటే రైతులు చెప్పేది ఏమి వినిపించుకుంటాడు? మొదటిది. రెండవది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా ప్రజలకైనా సామాన్యులకైనా ఒక్కసారి చుట్టూ తిరిగి చూస్తే ఎంత దుఃఖం ఉందో అర్థమవుతుంది, రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. రైతుల వడ్లు కొనకపోతే ఇంకా 10 రోజులు ఉంది, చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది. వెదర్ ఫోర్కాస్ట్ కూడా భయంకరంగా వస్తుంది, ఏ నిమిషానికి వాన పడుతుందో ఏమవుతుందో తెలియదు అనేటటువంటి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొనకపోతే మాత్రం జిల్లా స్థాయిలో కూడా నిరసనలకు దిగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.